ఇక ఇండియా కూటమి నేతల వర్చువల్ సమావేశంలో పాల్గొనింది. ఈ మీటింగ్ లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేను కూటమి చైర్మన్ గా నియమించింది. అదే సమయంలో బీహార్ ముఖ్యమంత్రి జేడీయూ జాతీయ అధ్యక్షుడు నితీష్ కుమార్ ను కూటమి సమన్వయకర్తగా ఎన్నికయ్యారు. దాదాపుగా కూటమిలో అన్ని పార్టీల నేతలు ఆయన పేరును ఏకగ్రీవంగా ప్రతిపాదించారు. దీంతో పాటు సీట్ల పంపకంలో ఎదురవుతున్న సవాళ్లపైన ప్రధానంగా చర్చించారు. అయితే కోఆర్డినేటర్ పదవి ప్రతిపాదనపై సతీష్ కుమార్ మొదట మాట్లాడుతూ నాకు ఏ పదవి పైన కోరిక లేదన్నారు. గతంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధానమంత్రి పదవికి మల్లికార్జున ఖర్గే పేరును ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మద్దతునిచ్చారు. ఇక ఈ సమావేశానికి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వి యాదవ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో పాటు పలువురు నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశానికి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ హాజరు కాలేదు. బ్రేకింగ్ న్యూస్ చూసిన ఇండియా కూటమి నేతల వర్చువల్ సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేను కూటమి చైర్మన్ గా నియమించింది. అదే సమావేశంలో బీహార్ ముఖ్యమంత్రి జేడీయూ జాతీయ అధ్యక్షుడు నితీష్ కుమార్ ను కూటమి సమన్వయకర్తగా ఎన్నికయ్యారు. దాదాపుగా కూటమిలో అన్ని పార్టీల నేతలు ఆయన పేరును ఏకగ్రీవంగా ప్రతిపాదించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, కూటమి సమాచారం ఏంటి? స్వప్న, మొత్తానికి రానున్న ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఇండియా కూటమికి సంబంధించి ఇండియా కూటమి గెలిపే లక్ష్యంగా కూడా పావులు కలుపుతా ఉంది. దీనికి సంబంధించి ఇండియా కూటమికి సంబంధించి కూడా దాదాపు 26 పార్టీలు కూడా ఈ ఇండియా కూటమిలో ఉన్నాయి. అనేక సార్లు కూడా మీటింగులు ఏర్పాటు చేసుకున్న పరిస్థితి కనిపించే ఉంది. తాజాగా కొద్దిసేపటి క్రితమే ఇటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలన్నీ కూడా ఈ భేటీలో సమావేశమయ్యాయి. మొత్తానికి ఇటు ఇండియా కూటమికి సంబంధించి కూడా అధ్యక్షుడిగా, ఇటు ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గేని ఎన్నుకున్నాయి. అదేవిధంగా కన్వీనర్ గా కూడా ఇటు బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జేడీ పార్టీకి సంబంధించిన నితీష్ కుమార్ ని కూడా ఏకగ్రీవంగా కూడా వీరిద్దరిని ఎన్నుకోవడం జరిగింది. ఈ 26 పార్టీలకు సంబంధించి కూడా ఏకగ్రీవంగా జరిగిన నేపథ్యంలో కూడా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకునే ఈ సమావేశాలు కూడా జరుగుతా ఉన్నాయి. బీజేపీ ఎన్డీఏ కూటమిని కూడా గద్దెదింపి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎన్డీఏ సంబంధించి మాత్రం ఓటమి చెందాలనే లక్ష్యంతో ఇటు ఇండియా కూటమి గెలిపే లక్ష్యంతో కూడా ఈ ఇండియా కూటమికి సంబంధించి కూడా సమావేశాలు జరుగుతా ఉన్నాయి. తాజాగా కూడా దీనికి సంబంధించి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో చర్చలు జరిగిన సందర్భం ఉంది. దానికి సంబంధించి ఇటు వీరిద్దరిని కూడా ఎన్నుకోవడం జరిగింది. ఇటు రానున్న పార్లమెంట్ ఎలక్షన్లకు సంబంధించి గత కొద్ది రోజుల క్రితం కూడా అన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా అన్ని పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా ఏఐసిసి నుంచి ఒక అబ్జర్వర్ వేశారు. అదేవిధంగా ఇటు తెలంగాణ విషయానికి వస్తే కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ మంత్రులందరినీ కూడా ఒక్కో పార్లమెంట్ స్థానానికి కూడా కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఏఐసిసి నుంచి కూడా అబ్జర్వర్లను కేటాయించిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా రాష్ట్రంలో కూడా ఇటు 17 ఎంపీ స్థానాలు ఉన్న నేపథ్యంలో కూడా ఆ 17 ఎంపీ స్థానాల్లో కూడా 15 ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా కూడా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పావులు కలుపుతా ఉంది. దానికి సంబంధించే 2 రోజుల క్రితమే ఇటు తెలంగాణకు సంబంధించిన ఇదే విషయంపై కూడా ఇటు ఏఐసిసి సమావేశంలో కూడా స్వయంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు మిగతా సీనియర్ మంత్రులు కూడా పాల్గొన్న పరిస్థితి ఉంది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. ఏఐసిసి నేతలతో కూడా సంప్రదింపులు జరుపుతా ఉన్నారు. 15 స్థానాలను గెలిపించి కూడా కేంద్రానికి గిఫ్ట్ ఇవ్వాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. దానికి సంబంధించి ఇటు ఈ ఇండియా కూటమికి సంబంధించిన ఈ జూమ్ సమావేశంలో కూడా ఏకగ్రీవంగా వీరిద్దరిని కూడా ఏఐసిసి అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి మల్లికార్జున ఖర్గేని, అదేవిధంగా బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నితీష్ కుమార్ ని కూడా కన్వీనర్ గా ఎన్నుకున్నారు. ఈ ఇండియా కూటమిలో అన్ని పార్టీలు భాగస్వామ్యం అవి ఏ పార్టీకి ఎన్ని స్థానాలు ఇవ్వాలని దానిపై చర్చకు వచ్చినట్టు తెలుస్తా ఉంది. థాంక్యూ విక్రాంత్.